మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా. కజరకృష్ణ బట్టి నేను వేగ్గా మాట్లాడుతానంటే నమ్మకపోవచ్చు మీరు. మనం ఎంత ప్రోగ్రెసివ్ వాదులమైనా సరే ఒక్కోసారి నమ్మలేము. అందుకే ఎవిడెన్స్ ఇస్తున్నా, అధ్యాయంతో సహా చెప్పాను. ఏం చెప్పాడు చూద్దాం. మంగళ్యం బ్రాహ్మణస్య స్యాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య చూ జుగుప్సితం. సిగ్గు శరమున్నోడు ఎవడన్నా ఈ శ్లోకం విన్న తర్వాత ఎస్సీలు బీసీలు మళ్ళీ మనుధర్మశాస్త్రం కావాలని అంటాడా? ఏమన్నాడు? అవమానం, ఇన్సల్ట్ అన్నాను కదా. ఎట్ట ఇన్సల్ట్ చేస్తుండో చూడు వాడు. ఏమంటుండో? మాంగళ్యం బ్రాహ్మణస్య. ఒక పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి మంగళప్రదమైన పేరు పెట్టాలి. అందుకే వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ కాదా, పరమానందయ పరమ ధర్మ శ్రీ 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 వెంకట నరసింహశాస్త్రి. నీ అమ్మ వెంకట కూడా కాదు, వెంకట నరసింహశాస్త్రి. అందుకే వాళ్లకు మంగళప్రదమైన పేరు పెట్టాలా? నాకు చెప్పుండే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ దేశంలో ఉన్న వివక్షకు వ్యతిరేకం. నేను ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎక్కడ అసమానత ఉండొద్దని కోరుకునేవాడిని నేను అడుగుతున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఒక్క బ్రాహ్మణి పేరు పెంటయ్య అని ఉండడం చూసిర్రా మీరు? ఉండదు కూడా. భలే చెప్పిన ఆయన. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, ఒరే వెదవల్లారా, బ్రాహ్మణుడికి ఏం పేరు పెట్టాలి? మాంగళ్యం బ్రాహ్మణస్య. బ్రాహ్మణుడికి మంగళప్రదమైన పేరు పెట్టాలా? స్యాత్ క్షత్రియస్య బలాన్వితం. స్యాత్ క్షత్రియస్య బలాన్వితం. అలాగే క్షత్రియునికి బలంతో కూడిన పేరు పెట్టాలి. బలంతో కూడిన పేరు. ఏంది బలంతో కూడిన పేరు? వాళ్ళ రాజులకు ఉండేటటువంటి బలమైన పేరు ఎట్లా ఉంటాయో చూడండి. శ్రీరాముడు. శ్రీ అంటే లక్ష్మి, అవునా? శ్రీరాముడు లక్ష్మిని తన యందు ఇముడ్చుకున్నటువంటి వాడు. ధైర్యం ఎంత బలం, ఎంత బలంగా ఉంటుంది. నాకు ఒక డి పరిచయం ఉండే కడప జిల్లా. ఆయన పేరు పిచ్చయ్య. నా దగ్గర తీసుకొచ్చిండేవారు. ఆయనకు ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకునేటప్పుడు, సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేడు. సార్ మీ పేరు, నా పేరు కజరకృష్ణ సార్, మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేదు. ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తుంది. మంచిగా పాయింట్ గింటి మంచిగా వేసిండు, టక్కేసిండు, నీట్గా 10,000 రూపాయల డ్రెస్ ఉంది ఆయన ఒంటి మీద. పేరు చెప్పమంటే చెప్తలేడు. పక్కన ఉన్న ఆయన చెప్పిండు, సార్ ఈయన పేరు పిచ్చయ్య సార్ అని. అమ్మ నా కొడకల్లారా, ఆఖరికి పిచ్చయ్య శర్మ అని ఉందా ఏమనుకన్నా చెప్పు. పిచ్చయ్య ఉంటే పక్కన శర్మ అన్న పెట్టుకున్నాను ఉందా ఎవడన్నా? లేడే. మనోని పేరు బొందయ్య, పెంటయ్య, ఎల్లిగా. ఎల్లయ్య ఎక్కడిది? ఎల్లిగా, మల్లిగా, బొందలోడా, కర్రోడా. కర్రోడా అంటున్నాడు. అంటే వీడు ఎర్రగుంటానికి వీళ్ళు ఒకవేళ పొరపాటున ఎర్రగుంటే ఎర్రోడా. అమ్మ నా కొడుకుల మా పేర్లే కరువైనాయారా ఈ దేశంలో. ఇన్ని పేర్లుండే మన ఆయన మాత్రం మంచి పేరు పెట్టింది, కృష్ణయ్య అని. ఆయనకి ఏమనిపించిందో, ఈ కొడుకు అక్కడ పోతే ఆగమవుతారు అనుకున్నట్టున్నాడు. కృష్ణయ్య అని పెట్టిండు మంచిగా. అందుకే ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నా పేరు కృష్ణరా ఏమనుకుంటారు మీరు అంట. అంటే వీడు మనోడే వేరే బ్యాచ్ మనదే, కానీ ఏదో పొరపాటు అవతలిపోయింది అన్నట్టు. అదే కదా, ఏదో పొరపాటున జేమ్సో ఏమైందే. నేను లాస్ట్కి 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, డోంట్ వరీ. మీకు ఏ అనుమానం ఉన్నా నేను రెడీగా ఉన్నా. జేమ్స్ అని ఉందనుకో, ఏ క్రిస్టియన్ రా భయ్, అమెరికా నుంచి పైసలు వస్తున్నాయి అందుకే మాట్లాడుతున్నట్టు. ఒకసారి నేను టీవీ 9 ఇట్టే మాట్లాడుతుంటే వాడు ఫోన్ కాల్లోకి వచ్చి అంటాడు, నాకు అమెరికా నుంచి పైసలు మస్తుకు వస్తున్నాయి అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను. నేను లైవ్లో చెప్పిన నా అకౌంట్ నెంబరు, IFSC కోడు, బ్రాంచ్ ఇవ్వ చూసుకొచ్చుకోపోరా అని చెప్పిన. ఇయ్యాడు రూపాయి లేదు, అలా 450 రూపాయలు ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయను నేను. ఎక్కడి నుంచి వచ్చినాం మనం, ఎక్కడి నుంచి పోతున్నాం? వీడు చెప్తున్నాడు, సాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం. వైశ్యస్య, వైశ్యుని యొక్క పేరు ఎట్లా ఉండాలి?
ధన సంయుక్తం. వైశ్యుని పేరు ఏముండాలట? డబ్బును చూపించేటటువంటి పేరై ఉండాలా. ఇండికేషన్ ఆఫ్ వెల్త్, సంపద. అందుకే ఏం పేరు పెడతారు మన వాళ్ళు? వెంకటేశ్వర గుప్త, అవునా కదా? శ్రీనివాస గుప్త. చూసిరా, రామయ్య పంతులు, కృష్ణయ్య శాస్త్రి, రాఘవ శర్మ. ఇక్కడికి వస్తే ఈయన పేరు శ్రీనివాస గుప్త. గుప్తమై ఉన్నది, డబ్బు ఉంది కాడ. అటు బరిబత్తలు ఉన్నా సరే గుప్త అంటే ఏమని గుప్తరా అంటాడు, పైసలు బాగున్నట్లు లెక్క. వైశ్య ధన సంయుక్తం. అసలు పాయింట్ ఇక్కడికి వస్తాయి. శూద్రస్య తు జుగుప్సితం. మరి శూద్రుడి పేరు ఎట్టుడాలరా? తు జుగుప్సితం. ఆ పేరు వినగానే ఏం చేయాలి? జుగుప్స ముట్టేటట్టు ఉండాలి పేరు. అందుకే పెంటయ్య, పిచ్చయ్య, ఎల్లయ్య, ఇంకా మల్లిగాడు, బొందలోడు, ఎర్రోడు, కర్రోడు, ఈ పేర్లు. ఎంత దుర్మార్గం చూసి రాయుడు. మా ఇంటి పక్క, మా ఊరి పక్కన ఒక ఊరు ఉంది, వాళ్ళ ఇంటి పేరు కుక్కలోడు. నాకు భలే ఆశ్చర్యం. నాకు కూడా తెలియదు. వాడు కార్డు తీసుకొచ్చి ఇచ్చిండు మా ఇంటికి. నేను ఆలోచిస్తే కుక్కల వారి పెళ్లి పిలిపోతుంది. ఏమన్నా విలువ ఉంటుంది ఆడే మనిషికి. మనిషి చచ్చిండు, మనిషి గగలపోయిండు, కుక్కల వారి పెళ్లి పిలుపట. నాకు ఒక్కరిని చూపిరా, రెడ్డోని, కమ్మోని, వెల్మోని, బాబనోని, కుక్కలోడు ఇంటి పేరు ఒక్కరిని చూపిరు నాకు. అందుకే బూటు తీసుకొని మరి బూటు చూపించాలి. కుక్కలోడు కాదురా నేను, ఏమనాలి? పులివాణ్ణి, సింహం వాణ్ణి అనాలి. సింహాల పెళ్లి పిలుపని పెట్టాలి ఉల్టా. అంతే కదా? పులి వాళ్ళ ఇంటి పిలుపు, పెళ్లి పిలుపు. ఎందుకురా? నాకు ఈ ఇజ్జతు లేని పేరు నాకెందుకు? అందుకే నేను చెప్తా, మన వాళ్ళకు డప్పులు కొట్టుడు మానేయుండి, చెప్పులు కొట్టుడు మానేయుండి. ఈ డప్పులు చెప్పులు బువ్వ పెట్టవు మనకు. నాకు ఎవరన్నా ఉంటే చూపించండి, వేరే ఉద్దేశం ఏం లేదు. నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు, హైకోర్టు గీకోర్టు అంత బంద్ పెట్టి, కోటి గీట అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను. నాకు కూడా వస్తాయి. డప్పు కొట్టి ₹1 కోటి సంపాదించడం ఒక్కరిని చూపిరు నాకు. ఎందుకు రా మరి ఆ డప్పులు మనకు? బజార్లో తీసుకొచ్చి పలగొట్టి కిరసనాయలు పోసి నిప్పు పెట్టాలి. ఏమన్నారు మరి? ద గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి. నీ పిల్లగానికి డబ్బు కాదు ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వాలి? నిన్ను ఈ దేశానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి. అసలు భారత రాజ్యాంగం మన ఇంట్లోనే లేదుగా. ఫస్ట్ పెద్ద పెద్ద నాయకుల నీళ్ళ భారత రాజ్యాంగాలు ఉండవు. ఇంట్లో దేవుని గుడి ఉంటుంది. నాకు చాలామంది తెలుసు మన నాయకులు ఇంట్లో దేవుని గుడి ఉంటుంది. నేను అయిపోయి అడిగి ఏందన్నా గుడి ఉంది అంటే మా భార్య కోసం తమ్మి. అరే ఫాగల్, నీ భార్యను మార్చలేనోని మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తావా నువ్వు? ఇంకా కేల్కాసం దుకాణం మంది ఇంట్లో పోయాగానే అయిపోతుంది నా పని. ఎంత దుర్మార్గం నడుస్తుంది ఈ దేశంలో మిత్రులారా.